హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10 లోని కాలనీ రెస్టారెంట్ లో జామత్ ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. దేవుడు ఒక్కడే, తోటి వారిని ప్రేమించాలని, ఆపదలో ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని, తద్వారా సర్వ మానవ సౌభ్రాతృత్వానికి బాటలు వేయాలని వక్తలు పిలుపునిచ్చారు. జమాతే ఇస్లామీ హింద్ సిటీ యూనిట్ ప్రెసిడెంట్ ముబాషిర్ అహ్మద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ఉర్దూ పత్రికల జర్నలిస్టులు, జమాతే ఇస్లామీ హిందూ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జమాతే ఇస్లామీ హింద్ హైదరాబాద్ ఆధ్వర్యంలో మీడియా మిత్రులందరికీ, పర్టికులర్లీ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ అండ్ హైయర్ మేనేజ్మెంట్ మీడియా అందరికీ జమాతే ఇస్లామీ హింద్ తరఫున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా మిత్రులు రెగ్యులర్గా సమాజ సేవ కోసం సమాజంలో ట్రూత్ అనేది ఏర్పడడానికి నిరంతరంగా కృషి చేస్తూ ఉంటారు. ఆ మిత్రులు ఎప్పుడూ బిజీగా ఉంటారు. వాళ్ళ కోసం ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా ఇఫ్తార్ విందు ద్వారా మనం సమాజంలో బ్రదర్హుడ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. రీసెంట్లీ దళిత సోదరుల కోసం, డాక్టర్స్ కోసం, అడ్వకేట్స్ కోసం, రిలీజియస్ లీడర్స్ కోసం సపరేట్గా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు మీడియా చేశాం. ఈరోజు అంటే అద్వితీయుడు అంటే ఒక్కడైనటువంటి విషయం. ఇక్కడ ఆయన అల్లాహ్ అన్నప్పుడు కూడా వాళ్ళకి సందేహం వస్తుంది. అల్లాహ్ చెప్పాడు కాబట్టి ఇది ఒక ముస్లింల గ్రంథం మాత్రమే, అంటే ఇందులో అల్లాహ్ అనేటువంటి ఒక కొత్త దైవాన్ని అందులో పరిచయం చేయడం జరుగుతుంది అని కూడా ఒక భావన ఉంది. కానీ నిజానికి అర్థం అల్లాహ్ అనేటువంటి ఈ పదం ఏదైతే ఉందో ఇది అరబీ పదం. దీని తెలుగు అనువాదాన్ని మనం డిక్షనరీలో చూసినప్పుడు దేవుడు అనేది ప్రశ్నిస్తుంది. ఎలా అయితే ఇందాక నేను చెప్పాను కదా, ఇఫ్తార్ అంటే తెలుగులో అల్పాహారం అన్నాక, అట్లాగే అల్లాహ్ అంటే దేవుడు, సృష్టికర్త అనేటువంటి అర్థం మనకు ఎందులో వస్తుంది. దీన్ని హెబ్రూ భాషలో ట్రాన్స్లేట్ చేసినప్పుడు అక్కడ యెహోవా అని చెప్పడం జరిగింది. సంస్కృత భాషలో ట్రాన్స్లేట్ చేసినప్పుడు పరబ్రహ్మ అని చెప్పడం జరిగింది. కాబట్టి గ్రంథాలు ఏవైతే చెప్తున్నాయో దేవుడు ఒక్కడే అనేటువంటి సందేశాన్ని ఖురాన్ బలపరచడం మాత్రమే కాదు, దాన్ని ఎలా ధృవీకరిస్తుంది